శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ సందర్భంగా ఈ సంవత్సరం విశాఖ నగరంలో ఉన్న జిల్లా పరిషత్ వద్ద శ్రీకృష్ణ చైతన్య మఠంలో లక్షాది మంది భక్తులు కృష్ణ దర్శనానికి దయచేసి వచ్చి స్వామిని దర్శించి అలంకరణ, పుష్పాలంకరణ, వస్త్రాలంకరణ, సుగంధ పరిమళముతో, వేదమంత్రముతో వైష్ణవులు భక్తులు అందరూ స్వామివారి గుణగణాలు కీర్తించడం జరిగింది. 56 రకాల పిండి వంటలతో నివేదనం, ప్రసాదము, అనంతరం 108 కలశముతో స్వామికి అభిషేకము, భజన, కీర్తనము, తాళాలు, మేళాలతో పాటు అందరూ కూడా పోలీసు కంట్రోల్తో బార్గెట్తో పెట్టి లైన్లో కూడా చుట్టుపక్కల స్థానాన్ని జనము ఆక్రమించి ఉంటూ రాత్రి 9-10 సమయానికి కిటకిటలు భక్తులు లాడిపోయి రాత్రి 12-1 గంట వరకు స్వామిని దర్శించడం జరిగింది. పిల్లలు అందరూ కూడా భక్తులు అందరూ ఒట్టి కొట్టడం జరిగింది. అనేక రకాల ప్రసాదం వితరణ జరగడం జరిగింది. ఈరోజు నందోత్సవము, కృష్ణుడు పుట్టారని చెప్పి తన తండ్రి అనేక దానాలు, అన్న, వస్త్ర, భూదానము ఇత్యాది స్వర్ణదానముతో బ్రాహ్మణుల్ని, వైష్ణవుల్ని, అన్ని భక్తుల్ని కూడా సంతోష విధానం జరిపించడానికి కృష్ణుడు యొక్క శ్రేయస్సు కొరకు అనేకమైన ఉత్సవాలు, అనేకమైన పూజా పునస్కారాలు చేసి మహారాజు గారు ఆనంద పలుకుతూ ఈరోజు జిల్లా పరిషత్ మందిరము, కృష్ణ మందిరము ప్రాంగణంలో రకరకాల 5,000 మందికి కూడా రకరకాల ప్రసాదము, చతుర్విధ శ్రీ భగవత్ ప్రసాదం, సభ్యము, చస్యము, లేహము, పేయం అంతటా కూడా ప్రసాదం ఏర్పాటు చేసి ఉంటూ ఈరోజు గొప్ప వర్ణదానము కూడా జరిపించారు. భక్త ప్రసాదము, భగవంతుడి ప్రసాదం అందరికీ స్వీకరించడం చాలా అనుకూలమైన వాతావరణంతో ఈరోజు కూడా పూజా పునస్కారాలు, హోమ శాంతి, హోమ ఇత్యాది జరిపించి స్వామి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి భక్తులందరూ సమావేశమై ఉన్నారు. అందరికీ ప్రసాద ఏర్పాటు, వచ్చిన భక్తులు ప్రసాదం స్వీకరించి వెళ్ళవలసిందే. అందరూ కూడా ఆహ్వానితులని అన్నీ నిన్నటి నుంచి డిక్లేర్ చేసి ఉంటున్నారు. ఈ ఉత్సవం, నందోత్సవం చాలా గొప్పగా ఇవాళ జరిపిస్తూ ఎప్పుడు లేన 70 సంవత్సరాలు లేన జనం సమావేశం నిన్నటి మాత్రం మనకి దృష్టికి అనిపించింది. చుట్టుపక్కల వీధిలో కూడా భక్తులు అందరూ 4 దిశలు చూస్తే భక్త సమావేశం అంతటా కూడా హరిబోల్ హరిబోల్, జయ కృష్ణ గోవింద మాధవ జగన్నాథాన్ని అందరూ హరిధ్వనితో కృష్ణాష్టమి ఉత్సవం చాలా వైభవపతంగా జరిగింది. ఈరోజు కూడా నందోత్సవం జరుగుతుంది. భక్తులందరూ ప్రసాద స్వీకరించి భగవంతుడు నామాలు స్మరిస్తూ ధరించాలని గురించి మరి మెరుగుకుంటున్నారు.